హలో లర్నర్స్, వెల్కమ్ టు ఆన్లైన్ టీచర్ ఆర్కే. ఈ క్లాస్లో మీరు ఇండియన్ పాలిటీలో అతి ముఖ్యమైన టాపిక్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లేదా న్యాయ వ్యవస్థ. ఆ జ్యుడిషియల్ సిస్టమ్ లేదా న్యాయ వ్యవస్థ గురించి ఈ క్లాస్లో నేర్చుకుంటారు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా చూడండి, గ్రూప్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, కోర్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, అందులో మీకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. సో ఈ క్లాస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ కీ పాయింట్స్తో పాటు బేసిక్స్ కూడా నేర్చుకుంటారు. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఇండియన్ జ్యుడిషియరీ లేదా భారత న్యాయ వ్యవస్థ. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రభుత్వ అంగాలలో మూడవది మరియు ముఖ్యమైనది ఏది? ఆన్సర్ న్యాయశాఖ. సో ప్రభుత్వ అంగాలలో ముఖ్యమైన అంగాలుగా మనం దేన్ని చెప్తామంటే న్యాయశాఖ, జ్యుడిషియరీ లేదా ఇండియన్ జ్యుడిషియరీ, శాసనసభ, లెజిస్లేచర్ అండ్ కార్యనిర్వహణ శాఖ, ఎగ్జిక్యూటివ్. సో ఇవి మూడు ముఖ్యమైన అంగాలు. దానిలో మూడవది న్యాయశాఖ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శాఖ చేసిన చట్టాలు మరియు కార్యనిర్వాహక శాఖ తీసుకున్న నిర్ణయాల యొక్క రాజ్యాంగబద్ధతను ఎవరు సమీక్షిస్తారు? న్యాయశాఖ. భారతదేశంలో న్యాయ వ్యవస్థపై శ్రద్ధ చూపిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక వివాదాల పరిష్కారం కొరకు మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేసిన వారు ఎవరు? వారెన్ హేస్టింగ్. సో మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేసింది ఎవరు? వారెన్ హేస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక భారత న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టిన వారు? కార్న్వాలిస్. అది ఏ పేరుతో ప్రవేశపెట్టాడంటే ఆ సంస్కరణలు కార్న్వాలిస్ కోడ్ అనే పేరుతో ఆ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ కార్న్వాలిస్. సో ఆ సర్క్యూట్ కోర్ట్స్ ఏంటంటే పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కల్కత్తా. ఇవి సర్క్యూట్ కోర్ట్స్. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే తీర్పులను భద్రపరిచే విధానం ప్రవేశపెట్టిన వారు ఎవరు? కార్న్వాలిస్. సో ఇక్కడ న్యాయ వ్యవస్థ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వినండి. భారత న్యాయ వ్యవస్థకి రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది ఏకకేంద్ర లక్షణం, యూనిటరీ ఫ్యూచర్. ఇది ఎక్కడి నుండి గ్రహించబడిందంటే, ఏ దేశం నుండి గ్రహించబడిందంటే ఇంగ్లాండ్ నుంచి గ్రహించబడింది. అండ్ రెండవ లక్షణం ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం ఇంగ్లీష్లో. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది సామాఖ్య లక్షణం, ఫెడరల్ ఫ్యూచర్. ఇది ఏ దేశం నుండి గ్రహించబడిందంటే అమెరికా దేశం నుండి గ్రహించబడింది. మరి దీని ప్రయోజనాలు ఏంటి? ఏకీకృత న్యాయ వ్యవస్థ మరియు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే సమాఖ్య వ్యవస్థ రక్షించబడుతుంది, ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది, ప్రాథమిక హక్కులు రక్షించబడతాయి, రాజ్యాంగ ఔన్నత్యం కాపాడబడుతుంది, సూప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు అంటే ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ నుండి ఏ ఆర్టికల్ వరకు సుప్రీంకోర్టు రిలేటెడ్ అన్నమాట? ఆన్సర్ 5వ భాగం, 5th పార్ట్, ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీరు క్వశ్చన్ శ్రద్ధగా గమనించండి. ఏ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడింది? ఆన్సర్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం అక్టోబర్ 22, 1774లో
కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టు ఏర్పడింది. సో సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం ఏర్పడింది? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం ఏర్పడింది. కానీ ఏ సంవత్సరంలో? 1774 అక్టోబర్ 22. ఎక్కడ? కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో. అప్పుడు ఆ సుప్రీంకోర్టు పేరు ఏముంటాయంటే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్ అట్ ఫోర్ట్ విలియం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1950లో రాజ్యాంగం అమలులోకి రాకముందు సుప్రీంకోర్టుకు గల పేరు. అంటే ఇప్పుడు మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాం కానీ సో అది 1950 తర్వాత అంటున్నాం. 1950 ముందు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి గల పేరు ఏంటి? ఫెడరల్ కోర్ట్. ఇది ఢిల్లీలో ఉండేది. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1 అక్టోబర్ 1937. ఈ ఫెడరల్ కోర్ట్ ఏ చట్టం ద్వారా ఏర్పడిందంటే భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా ఈ ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పడింది. సో ఇవి రెండు రిలేటెడ్ క్వశ్చన్. ఫస్ట్, సుప్రీం కోర్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా అది ఫెడరల్ కోర్టుగా మారింది. కానీ 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫెడరల్ కోర్ట్ మళ్ళీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా మారింది. అండ్ ఇది కొంచెం జనరల్ టాపిక్. ఈ క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. సుప్రీంకోర్టు యొక్క కేంద్ర భవంతి, సెంట్రల్ ఆర్ మెయిన్ బిల్డింగ్, త్రిభుజ ఆకారంలో ఉంటుంది. దీనికి ముఖ్య ఆర్కిటెక్ట్ గణేష్ బికాజీ దియోల్కర్. ప్రస్తుత భవంతి ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలోని తిలక్ రోడ్లో ఉంది. అండ్ సుప్రీంకోర్టు యొక్క మోటో యతో ధర్మ స్తతో జయ, వేర్ దెర్ ఈజ్ ఎ ట్రూత్ ఆర్ ధర్మ దెర్ ఈజ్ ఎ విక్టరీ ఆర్ జస్టిస్. సో ఇందులో నుంచి అడిగితే అడగచ్చు, ఎందుకన్నా మంచిది తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు మరియు నిర్మాణం గురించి తెలుపు ఆర్టికల్ 124. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు పెంచుతారు? సో ఆన్సర్ పార్లమెంట్. ఒక సాధారణ చట్టం చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతారు. ఎప్పుడు పెంచుతారంటే ఒకవేళ పని భారం ఎక్కువ ఉంది అని వారు భావిస్తే అప్పుడు పెంచుతారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 1+33, అంటే 34 జడ్జెస్ టోటల్గా సుప్రీంకోర్టులో. ఈ 1+33 అంటే 1 ఎవరంటే సిజేఐ, భారత ప్రధాన న్యాయమూర్తి, అండ్ 33 అదర్ సుప్రీంకోర్టు జడ్జెస్. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ చట్టం 2019 ప్రకారం ప్రస్తుతానికి 1+33 అంటే 34 ఉన్నారన్నమాట. ఈ సంఖ్య ఏ చట్టం ప్రకారం? సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ చట్టం 2019 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, 2022 ఫిబ్రవరి నాటికి సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం. ఈ ఆర్టికల్ మీకు సబ్ క్లాస్లో అడగకపోవచ్చు, కాకపోతే 124 అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సిజేఐ అని అంటాము. అండ్ సిజేఐతో పాటు ఇతర సుప్రీంకోర్టు జడ్జిలను కూడా రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించుటకు సాధారణంగా అనుసరించు సూత్రం, ఇది ఇంపార్టెంట్. ఏ సూత్రం పైన భారత ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు అంటే సీనియారిటీ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ సీనియారిటీ. అండ్ దీని నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, రిలేటెడ్. సుప్రీంకోర్టు ఏ కేసులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్పునిచ్చింది? సెకండ్ జడ్జెస్ కేస్ 1993. అంటే దీనికన్నా ముందు పాటించేవారు కాదంటే పాటించేవారు, కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల పాటించలేదు. అందువల్ల సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో దీన్ని ఖచ్చితంగా పాటించాలని రూల్ చేసేసింది. సో ఈ సీనియారిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ సీనియారిటీ అనేది ఈ సెకండ్ జడ్జెస్ కేస్ ప్రకారం పాటిస్తున్నారన్నమాట. నెక్స్ట్, ఏకకాలంలో
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయితే ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి. అండ్ నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు? సో సిజేఐ ఏదైనా కారణాల వల్ల, భారత ప్రధాన న్యాయమూర్తి ఏదైనా కారణాల వల్ల తన విధిని నిర్వహించకపోతే అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఆర్టికల్ 126 ప్రకారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒకరిని నియమిస్తారు. వాళ్ళు ఎవరిని నియమిస్తారంటే సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులలో సీనియర్గా ఎవరైనా ఉంటే వాళ్ళలో ఒకరిని ఆర్టికల్ 126 ప్రకారం ప్రెసిడెంట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించండి. సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? సిజేఐ, భారత ప్రధాన న్యాయమూర్తి. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో సుప్రీంకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? సిజేఐ. కానీ రాష్ట్రపతి పూర్వ అనుమతి, ప్రీవియస్ కన్సెంట్. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 127 ప్రకారం సిజేఐ సుప్రీంకోర్టులో ఒక తాత్కాలిక న్యాయమూర్తిని నియమించవచ్చు రిక్వైర్మెంట్ అనుకుంటే. మరి ఎవరిని తాత్కాలిక న్యాయమూర్తిగా నియమిస్తారంటే ఏదైనా హైకోర్టు న్యాయమూర్తిని, ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అడిగి ఆ హైకోర్టులో పనిచేస్తున్న ఏ న్యాయమూర్తినైనా సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమిస్తారు. ఎవరు? సిజేఐ, ఆర్టికల్ 127 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు తెలిపే ఆర్టికల్ 124 క్లాస్ 3. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ప్రమాణ స్వీకారం చేయించేది మ్యాక్సిమం రాష్ట్రపతి ఉంటారు. ఏదైనా కారణాల వల్ల అతను లేకపోతే, రాష్ట్రపతి గారు లేకపోతే రాష్ట్రపతి చేత నియమించబడిన వ్యక్తి. ఇది ఏ ఆర్టికల్? ఆర్టికల్ 124 క్లాస్ 6. ఇది ఇంపార్టెంట్. ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే, ఇతర న్యాయమూర్తులు అయినా సరే రాష్ట్రపతి చేయిస్తారు, లేదా రాష్ట్రపతి చేత నియమించబడిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి అందజేస్తారు? ఇది కూడా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి అందజేస్తారు? రాష్ట్రపతికి. ఆర్టికల్ 124 క్లాస్ ఏ ప్రకారం రాష్ట్రపతికి అందజేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తియే కాకుండా సుప్రీంకోర్టులో ఉండే ఇతర న్యాయమూర్తులు కూడా వారి రాజీనామాను ఎవరికి సమర్పించాలి? రాష్ట్రపతికి సమర్పించాలి. ఈ ఆర్టికల్ ప్రకారం 124 క్లాస్ ఏ ప్రకారం. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే అధికారం ఎవరికి గలదు? ప్రెసిడెంట్ అనుకుంటారు కానీ ఆన్సర్ మాత్రం పార్లమెంట్. ఆర్టికల్ 124 క్లాస్ 4 ప్రకారం. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే కారణాలు ఉండాలి కదా. ఏ కారణాల మీద? ఒకటి అసమర్థత, ఇన్కెపాసిటీ, ఇంకోటి అనుచిత ప్రవర్తన, మిస్బిహేవియర్. సో డైరెక్ట్గా వాళ్ళని అధికారం నుండి తొలగించారు. ఒక తీర్మానం ద్వారా, పార్లమెంట్లో ఒక తీర్మానం ద్వారా తొలగిస్తారు. మళ్ళీ ఆ తీర్మానం ఓటింగ్కి వెళ్ళినప్పుడు స్పెషల్ మెజారిటీ రావాలి. అండ్ టోటల్ మెంబర్స్లో 50% మెంబర్స్ హాజరై ఓట్ వేయాలి. సో ఇది రూల్ అన్నమాట. ఏ చట్టం ఆధారంగా న్యాయమూర్తులు తొలగించబడతారు? ఇప్పుడు వరకు ఎవరిని తొలగించలేదు, కాకపోతే ఒక చట్టం ఉంది, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ఆర్టికల్ 124 క్లాస్ 5 ప్రకారం. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో
పదవిలో ఉండగా కోర్టు ధిక్కార నేరం కింద కారాగార శిక్ష విధించబడిన హైకోర్టు జడ్జి సిఎస్ కర్ణన్ 2017లో ఆయనకు శిక్ష పడింది 6 నెలలు. ఇతను కలకత్తా హైకోర్టు జడ్జి. ఎందుకంటే మహిళలపై జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమూర్తుల తొలగింపు అభియోగాలు మీన్స్ ఛార్జెస్ ఆఫ్ రిమూవల్పై నియమించే త్రిసభ్య కమిటీ సభ్యులు. సో ఇందాక మనం చెప్పాం కదా, పార్లమెంట్కి అధికారం ఉంది, జడ్జెస్ని రిమూవ్ చేసే అధికారం ఉందని. సో దానికన్నా ముందు ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారు. అంటే ఆ అభియోగాలు, జడ్జిపై మోపిన అభియోగాలు కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఒక కమిటీ వేస్తారు. అది త్రిసభ్య కమిటీ. అందులోని సభ్యులు ఫస్ట్ భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అయినా ఉండాలి లేదా సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి. సెకండ్ వన్ ఏదైనా హైకోర్టు చీఫ్ జస్టిస్. నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, అంటే న్యాయ వ్యవస్థ గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి అన్నమాట. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు దేశ రాజధానిలో ఉండాలి? అంటే ఏ ఆర్టికల్ చెప్తుంది సుప్రీంకోర్టు అనేది దేశ రాజధానిలో ఉండాలని? ఆర్టికల్ 130. సో సిజేఐ కావాలనుకుంటే సుప్రీంకోర్టుని వేరే ప్లేసెస్ కూడా మార్చచ్చు, బట్ ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలి. కానీ ఆర్టికల్ 130 ఏం చెప్తుందంటే దేశ రాజధానిలో సుప్రీంకోర్టు ఉండాలని చెప్తుంది. సుప్రీంకోర్టు యొక్క నియమ నిబంధనలను ఎవరు నిర్ధారిస్తారు? ఈ క్వశ్చన్ బాగా గమనించి, సుప్రీంకోర్టు యొక్క నియమ నిబంధనలను ఎవరు నిర్ధారిస్తారు? సిజేఐ, ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ యొక్క పూర్వ అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క నిబంధనలను నిర్ధారిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు అధికార పరిధి విస్తృతం చేసే అధికారం ఎవరికి గలదు? పార్లమెంట్. అంటే అధికార పరిధి అంటే కొంచెం పవర్స్ అనుకోవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 138 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న పవర్స్ని పార్లమెంట్ ఎక్కువ చేయొచ్చు, కానీ తక్కువ చేయరాదు. భారత రాజ్యాంగ సంరక్షణకర్త ఎవరు? గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు. చాలామంది ప్రెసిడెంట్ అని చెప్తారు, కాదు, ప్రెసిడెంట్ కాదు. గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీంకోర్టు. అండ్ రాజ్యాంగానికి అంతిమ వ్యాఖ్యానకర్త, ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల రక్షణకర్త ఎవరు? గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇది కూడా ఇంపార్టెంట్, సుప్రీంకోర్టు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారణ జరిపే అధికారం ఎవరిది? సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేస్తుంది? ఆర్టికల్ 32. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరగలడు? ఆర్టికల్ 143. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, మనము అప్పుడప్పుడు న్యూస్లో వింటాం కదా, ధర్మాసనం తీర్పు ఇచ్చింది, ధర్మాసనం తీర్పు వెలువడించింది అని. సో దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సో ధర్మాసనం ఇంగ్లీష్లో బెంచ్ అంటారు. సో సింగిల్ జడ్జ్ బెంచ్ అంటే అందులో ఒక జడ్జ్ ఉంటాడు. డివిజన్ బెంచ్ అంటే 2 లేదా 3 జడ్జెస్ ఉంటారు. ఫుల్ బెంచ్ అంటే 3 లేదా 5 జడ్జెస్ ఉంటారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం 5+ జడ్జెస్, 5 కన్నా ఎక్కువ మంది జడ్జెస్ ఉంటారు. ఈ బెంచెస్ని నియమించేది సిజేఐ, భారత ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, పదవిలో ఉండగానే మరణించిన మొదటి ప్రధాన న్యాయమూర్తి? హెచ్జే కాన్యా, 1951లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి పొందిన మొదటి తెలుగు వ్యక్తి? కె సుబ్బారావు,
కోకా సుబ్బారావు అన్నమాట. 1966-67. ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులను చేపట్టిన ఏకైక న్యాయమూర్తి ఎం హిదాయతుల్లా. 1968-1970. ఇది అడగచ్చు, కొంచెం ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్. ఎప్పటి నుండి? 78 నుండి 85 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా వ్యవహరించే వ్యక్తి. సిజేఐ భారత ప్రధాన న్యాయమూర్తి. సో ఇవి సుప్రీంకోర్టుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్లైన్ టీచర్ ఆర్కే.